నా మీద రాళ్ళు వేస్తున్నారు, రప్పలేస్తున్నారు, నాకు భయం ఉందని చెప్పేసి తిరుగుతూ ఉంటావే. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరిస్తా. ఈరోజు ఏదైతే నీ బ్యాండ్ బ్యాచ్ ఉందో, ఏదైతే నీ జబర్దస్త్ టీం ఉందో, కానీ పనికిరానటువంటి ఏదైతే జబర్దస్త్లో స్కిట్ చేసుకునేటువంటి ఆది డైపర్ ఆది అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఖబర్దార్ ఆది చెప్తా ఉన్నాం, నువ్వు టచ్ చేస్తున్నది ఆషామాషి వ్యక్తిని కాదు, ట్రాన్స్ఫర్ టచ్ చేస్తున్నావు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై క్వాలిటీ ట్రాన్స్ఫర్. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. మీ నాయకుల్లాగా నిలకలేని రాజకీయాలు చేయడు. ఈరోజు మీరు మాయా కుటుంబంతో ఒకటయ్యి ఈరోజు మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నావు అయ్యా? అది నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నువ్వు తెల్లారు లేస్తే పోయి తెలంగాణ రాష్ట్రంలో మేకప్ వేసుకుంటావు, నీకు ఆంధ్ర రాష్ట్రంలో నీ రాజకీయం తెలుసా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి దమ్ముగా, నీతిగా, ధైర్యంగా అడుగుతూ ఉంటుంటే దాని మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే న్యాయం చేయలేక ఇద్దరు చెల్లెలు రోడ్లు ఎక్కారని చెప్తున్నారు. నీకు చెప్పారా న్యాయం జరగలేదని? నువ్వు మాట్లాడుతూ ఉంటావు, వాడెవడో వచ్చి జగన్ గారు మందు తాగితే మైండ్ బ్లాంక్ అయిపోతుందని చెప్తావు. రేయింబగళ్ళు స్టూడియోలో మందులు తాగేది మీరు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మీ అందరికీ మిమ్మల్ని అందరినీ దత్త తీసుకున్నటువంటి దత్త తండ్రి ఉన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైతే ఆయన ప్రచారంలో లిక్కర్ స్కీమ్ ఉందో, 75 సంవత్సరాలు పైబడినటువంటి ఒక కురువృద్ధుడు, సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్నటువంటి రాజకీయవేత్త, టీడీపీ పార్టీకి అధ్యక్షుడు, ఆయన అధికారం కోసం నానా గడ్డి సక్క నాకేటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతూ, ఎవరైనా వయసుకు తగ్గినట్టు ఎవరైనా చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా మందు తాగి పాడైపోతుంటే, బాబు మీరు మందు తాగితే పాడైపోతారు, మీరు మందు తాగొద్దు, మా ప్రభుత్వం వస్తే మందు తీసేస్తామని చెప్పాలి. అది పోగొట్టి మా ప్రభుత్వం వస్తే క్వాలిటీ మధ్య మీకు కన్స్ట్రక్షన్ రేట్ కలుపుతాను అంటున్నాడంటే అతనికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరందరూ కూడా మీ అధికారం కోసం ఆనాడు మీరు మాట్లాడారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీములు ఇస్తా ఉంటుంటే మీరు మాట్లాడారు, ఈ స్కీములు ఇస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందా అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు ఇస్తేనేమో శ్రీలంక, మీరు ఇస్తేనేమో అమెరికానా? సిగ్గుండాలయా మీకు? మా నాయకులు పెట్టినటువంటి స్కీములను మీరు కాపీ కొట్టి, మీకు దమ్ము సత్తా ఉందా? మీకు మేము ఈ స్కీమ్ పెట్టాం, కొత్తగా ఈ స్కీమ్ తెచ్చామనేది ఉందా? మా స్కీములకి కొనసాగిస్తూ పేస్ట్ రాసుకుని పేస్ట్ రాజకీయం చేసేటువంటి మీరు కూడా మాట్లాడుతున్నారంటే మీకు చిత్తశుద్ధి ఉందా లేదని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఏదైతే టార్గెట్ 3 ప్లేసులు కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరితిరుతుంది. మహిళల చేతిలో మీ అభ్యర్థులందరూ చిత్తుగా ఓడిపోతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక మహిళల మీద గెలిచి చూపించమని చెప్పేశారు. అక్కడ చూస్తే మంగళగిరిని పూర్తిగా పలకలేనటువంటి మందలగిరి మాలోకానికి మంగళగిరి తీసుకెళ్లి కట్టబెట్టారు. ఇక్కడ చూస్తే మీ నాయన కనీసం కుప్పాన్ని పట్టించుకోకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్లతో కుప్పాన్ని అభివృద్ధి చేశారు. ఎక్కడ చూస్తే పిఠాపురంలో ఒకటి అడుగుతా ఉన్నాను, మరి బౌన్సర్లు పెట్టుకొని 150 మంది బౌన్సర్లు పెట్టుకొని ప్రయాణం చేసేటువంటి నాయకుడు కావాలా? మన ఇంట్లో మనిషి, మన మనిషి, మనందరి ఆత్మీయులైనటువంటి వంగ గీతమ్మ కావాలా అనేటువంటిది మీరే నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా అభిమానించి ఆదరించి ఖచ్చితంగా మంచి మనిషికి మనం ఓటు వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ప్రభుత్వం చేపట్టిన మొదటి రోజు దివ్యాంగులకు వైకల్య శాతంతో సంబంధం లేకుండా 3,000 రూపాయలు ఇచ్చిన మాట కట్టుబడి 3,000 రూపాయలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 3,000 రూపాయలు 58 నెలలు గడిచిన తర్వాత చివరి 2 నెలల్లో వైకల్యంతో ముడిపెట్టి 80% ఉన్న వాళ్ళకి 1,500 రూపాయలు, పైబడిన 100% ఉన్న వాళ్ళకి 3,000 ఇచ్చారు. 2 నెలలు మాత్రమే ఇచ్చారు. చిత్తశుద్ధి ఎక్కడ ఉందని చెప్పేసి అడుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత వైకల్యంతో సంబంధం లేకుండా దివ్యాంగులకు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇస్తా ఉన్నారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనత. అంత మాత్రమే కాదు, 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అందించి దివ్యాంగులకు ఆత్మగౌరవం అందించారు. ఆనాడు అరే ఒరే వసే కుంటి కుట్టి కూని అంటే పడ్డాం వికలాంగులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అరే ఒరే వసే అని ఎవడైనా కుట్టి కుట్టి అంటే కనుక కాళ్ళను పట్టుకుని స్టేషన్కి వెళ్ళి
మా హక్కులు కాపాడుకోవడానికి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో దివ్యాంగులకు కూడా ఆ చట్టాన్ని కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో 5% రిజర్వేషన్ని ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈనాడు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 8,24,000 పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్లు అందిస్తూ ఉన్నాం. ఈరోజు అందులో 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి అందిస్తూ ఉన్నాం. వాలంటరీ వ్యవస్థ చూసుకుంటే వాలంటరీలో దివ్యాంగులు ఉన్నాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా దివ్యాంగులు పెద్దపీట ఉంది. ఒక చేయూతలో కానీ, ఒక అమ్మఒడిలో కానీ, ఒక విద్యా దీవెన కానీ, ఒక వసతి దీవెన కానీ, పింఛన్లే కానీ ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దివ్యాంగులు పెద్దపీట.